జమ్మలమడుగు నగర పంచాయతీ. ఈ సందర్భంగా అనేక విషయాలు చర్చకు వచ్చినాయి. అందులో ప్రధానంగా మైలవరంలో వాటర్ ఉండి కరెంటు సప్లై ఉండి కూడా సరిగా చేయని కారణంగా నీళ్ళ సప్లై అనుకున్న మేరకు జరగని కారణంగా రెక్టిఫికేషన్లో మీటింగ్లో ప్రస్తావన తీసుకొని వచ్చి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. 6 చోట్ల పెన్నా నదిలో బోర్లు పాతాయి, బోర్లతో పాటు బోర్లు పడిపోయినాయి, మోటార్లు పడిపోయినాయి వాటర్ రన్ అయినప్పుడు. కాబట్టి వాటిని రిప్లేస్ చేసి ఎమర్జెన్సీగా చేయమన్నాం. 2 రోజుల లోపలే చేయమని చెప్పడం జరిగింది. దానికి సమ్మతించడం కూడా జరిగింది. 6 కొత్త మోటార్లు. ఒకటి అక్కడ మైలవరం రిజర్వాయర్ దగ్గర, అది కూడా రిప్లేస్ చేయమన్నాం. 2 రిపేర్లు ఉన్నాయంటే రిపేర్ చేయమన్నాం. అది కాకుండా 0.45 టీఎంసీ మాత్రమే మైలవరం రిజర్వాయర్లో ఉంటే అది 0.6 ఉన్నప్పుడే వాటర్ లాక్కోవాలి. అది ఆ రోజు ఫార్ములా. దానికి నేను వెంటనే కన్సర్న్ సిఈ మల్లికార్జున గారికి చెప్పడం, గండికోటలో ఉండే 2.5 నుండి అండర్ స్టూయిస్ ద్వారా వాటర్ 1 టీఎంసీ వరకు రేపు సాయంత్రానికే రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అది వాటర్ ఇష్యూ. 2 కరెంటు కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్ ఒక చోట కరెక్ట్గా లేదని, ఒక 4-5 స్తంభాలు పోయినాయని వెంటనే ఏడీ గారికి పిలిపించి ఏడీ గారికి ఆ లైన్ మ్యాన్కి చెప్పడం జరిగింది. వాళ్ళు రేపు ఎల్లుండి లోపల పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా వీధి లైట్ల ప్రాబ్లం వచ్చింది. 3800 వీధి లైట్లకు గాను చాలా చోట్ల వీధి లైట్లు లేదంటే 3-4 రోజుల్లోనే రెక్టిఫై చేయమని చెప్పడం, దానికి వాళ్ళు సమ్మతించడం జరిగింది. అది కరెంట్ ఇష్యూ. 3వది, ఒక చోట రోడ్డు టెండర్ పిలిచిన స్థానిక పరిస్థితుల కారణంగా పెండింగ్ ఉంటే ఈరోజు ఎమర్జెన్సీ తీర్మానంలో క్లియర్ చేయడం జరిగింది. 4వది, ఆర్ఎన్బి వాళ్ళకు చెప్పి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర డ్రైనేజ్ సమస్య, వీళ్ళ డబ్బు మున్సిపాలిటీ డబ్బు ఖర్చు పెడతామంటే కూడా ఒప్పుకోకుండా అనవసరం, అంత డబ్బు లేదు, అది ఆర్ఎన్బి వాళ్ళకే చేపించేటట్టుగా తీర్మానం. మరొక పాయింట్ ఏమంటే, గవర్నమెంట్ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 25 లక్షల చొప్పున జనరల్ ఫండ్లో వాడుకోమని పైన ఏదో జీవో ఇస్తే ఈ నెల మాత్రం ఇవ్వండి. ఆ జీవోను మనం భరించలేము. ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇచ్చిన జీవో అది తప్పుడుగా ఉంది. ప్రతి ఒక్క రూపాయి గవర్నమెంట్ భరిస్తే తప్ప స్థానిక మున్సిపాలిటీలు భరించలేని పరిస్థితులు ఉన్నాయని ఆ తీర్మానం రీబ్యాక్ చేసేటట్టుగా, ఆ జీవో రీబ్యాక్ చేసేటట్టుగా నా ప్రపోజల్ పెట్టమని ఎమ్మెల్యేగా అది కూడా ఈ తీర్మానంలో పెట్టడం జరిగింది. అది కాకుండా టిడ్కో హౌస్, గవర్నమెంట్ టిడ్కో హౌస్ పైన సీరియస్ క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరగబోతోంది. PMAY కూడా ఊరు బయట ఏదో 1.5 సెంటు స్థలం, అది కూడా 1,80,000 మాత్రమే. దానికి వాళ్ళు కాలనీ కట్టలే, వాళ్ళు ఎవ్వరు అక్కడికి వచ్చే పరిస్థితి లేకుంటే కొందరు పాపం ఇక్కడ ఒక 20 మంది మాత్రము సొంతంగా కట్టుకున్నారట. వాటికి నీళ్ళ సప్లై లేదు కాబట్టి ఎమర్జెన్సీగా ట్రాన్స్పోర్ట్ పెట్టమన్నా, ఒక 20 మందికి మాత్రమే. ఇంతలోపల వాటికి కూడా నీళ్ళ సప్లై అంటూ చేస్తే మిగతా వాళ్ళు కూడా అక్కడ ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. అందరు కౌన్సిలర్లు చెప్పే ప్రకారం నీళ్ళ సప్లై 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల మధ్యలో ఉంది కాబట్టి దానికి పెన్నా నది నుంచి సప్లై చేయాలి. అది కాకుండా ఒక చోట డంపు యార్డులో ఫ్లైయాస్ మాదిరి ఫార్మ్ అయ్యి ఇళ్ల మీద పడతాంటే వెంటనే అధికారులకు చెప్పి అక్కడికి పోయి రెక్టిఫై చేయమన్నా. ఆ డంపు యార్డు సరిగా టెక్నికల్గా చేయని కారణంగా ఫ్లైయాస్ వచ్చి ఇళ్ల మీద పడుతుంది. అది చాలా పద్ధతి కాదు. అది కాకుండా డంపు యార్డుకు ఒక 5 ఎకరాల స్థలం కావాలని కలెక్టర్ గారికి ఉత్తర్వు రాయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కొంత దూరంలో అయినా తీసుకుపోదాం, అది గూడెం చెరువా లేకుంటే అమ్మవరం వైపు అని, కొండలో ల్యాండ్ ఉంది కాబట్టి రెవెన్యూ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయమని. అది కాకుండా భూ కబ్జాలు జరిగినాయి, ఇక్కడ గవర్నమెంట్ మున్సిపాలిటీ కబ్జాలు జరిగినాయి. చివరికి వాటిని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, మున్సిపాలిటీకి అవసరం ఉంది. అది కాకుండా ఎంఆర్ఓ కాంప్లెక్స్ను, ఎంఆర్ఓ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, పాత పోలీస్ స్టేషన్ ఉంది, వాటిని రిప్లేస్ చేసి దూరంగా పంపి ఆ స్థలం మున్సిపాలిటీకి అప్పచెప్పాలి. అక్కడే అన్న క్యాంటీన్ కూడా, ఇప్పుడు అన్న క్యాంటీన్ మున్సిపాలిటీలో ఉంది. అది ఎక్కడ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా ఉంటే రేపు గవర్నమెంట్ హాస్పిటల్కు 50 to 100 బెడ్ హాస్పిటల్ కట్టేప్పుడు అన్న క్యాంటీన్ కావాలంటే ఒక గది దాంట్లో దాంట్లో కేటాయించవచ్చు. అంతవరకు తాత్కాలికంగా ఇప్పుడుండే బిల్డింగ్లో కడుతూ ఆ 100 బెడ్ల ఉన్నప్పుడు మార్చి ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాంప్లెక్స్లో కట్టేటట్టుగా తీర్మానం. అది జరుగుతుంది, ఇది జరగాల, ఇది ఎమర్జెన్సీ ఐటమ్. అదేవిధంగా హాస్పిటల్లో కూడా వాళ్ళు అడిగినట్టండి టకటక మా ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఒక జనరేటర్ కరెంట్ కనెక్షన్ లేదంటే నేను ఒత్తిడి పెట్టి తిరుపతి నుంచి డబ్బులు మున్సిపాలిటీకి స్టాఫ్కి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన
కరెంటు వాళ్ళు, జనరల్ డిఈ మరియు ఆ జనరేటర్ సప్లైదారుడు అందరూ వచ్చి వెంటనే 48 గంటల్లో జనరేటర్ ఆన్ చేయించినా కూడా అదే స్టార్ట్ అయింది. అంటే హాస్పిటల్ పరంగా అయితే ఏం చేయాలా, తాగునీళ్ళు ఏంది, కరెంట్ ఏంది, హౌసింగ్ ఏంది, రోడ్ ఏంది, కబ్జాలు ఏంది. అందులో ఈరోజు పాపం జ్ఞాన ప్రసన్న కదా, ప్రసూన జ్ఞాన ప్రసూన 4వ వార్డు కౌన్సిలర్ చనిపోవడం, ఆమెకు సంతాపం చెబుతూ ఆమె పేరుతో ఒక రోడ్డు పేరు పెట్టడం కూడా జరుగుతుందని తీర్మానం చేసినాం. అదే కాకుండా వాళ్ళ తండ్రి ముందుకు వచ్చినాడు, తల్లిదండ్రులు కొంత మాకు స్థలం అంటూ కేటాయిస్తే మా వాళ్ళ ట్రస్ట్ ద్వారా పార్కుకు, జిమ్ సెంటర్కు డబ్బు ఇస్తామని. కాబట్టి మనకు మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. ఎక్కడైనా 4 చెట్లు, ఎక్కడ ఎన్ని ఏరియా, ఆ 4వ వార్డే అవసరంలే, మన ఖాళీ స్థలంలో ఒక చెట్టు ఇస్తే మనకు కూడా అవసరం ఉంది. చక్కటి కనీసం 4 చెట్లు, 2 చెట్లు ఇచ్చినా అడ్జస్ట్ అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని అదే కాకుండా ఒక జీవో ఇచ్చారు, మీ జనరల్ ఫండ్స్ నుంచి స్టాఫ్కు, ఎవరికి కంటింజెంట్ స్టాఫ్కు నెలకు 25 లక్షల రూపాయలు ఆ ఫండ్స్ నుంచి ఇస్తే సంవత్సరానికి 3 కోట్లు కావాలా. జనరల్ ఫండ్స్ ఎంత ఉన్నాయంటే 4 కోట్లు, అంతా దానికే పోతే ఈ యొక్క మున్సిపాలిటీ తట్టుకోలేదు. కాబట్టి నా పేరుతో ప్రపోజల్ పెట్టి ఆ జీవోను వెనక్కి తీసుకోమని, ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఆ జీవోని వెనక్కి తీసుకోమని కూడా ప్రపోజల్ పెట్టించిన. అంటే ఈ విధంగా ఎప్పటికప్పుడు మున్సిపాలిటీలో కూడా స్వేచ్ఛ కలిగాలి. ఇప్పుడు కౌన్సిలర్లు ఏం చెప్తున్నారు, ఆ ప్రభుత్వంలో ఎవరికి స్వేచ్ఛ లేదు మాట్లాడడానికి కూడా, వాళ్ళ కౌన్సిలర్లే ఉండేది. బీజేపీ కౌన్సిలర్లు 2 ఉన్నారు, 18 మంది వాళ్ళే, ఎవరికి నోరెత్తేది లేదు. తీర్మానం చదవడం, సంతకాలు పెట్టించుకోవడం, బిల్లు మీద బిల్లు, అది కూడా బిల్లు మీద బిల్లు పెట్టడం కరెక్ట్ కాదు. పని చేయకుండా దొంగ బిల్లులు, వాటిని పైన కూడా క్రాస్ చెక్ చేస్తాం, రాబడతాం, డబ్బు రావాలా, దొంగతనం బయటికి. ఇసుక కూడా దోపిడీ జరుగుతుంది, ఇసుక దోపిడీని ఆపాల. కారణం పెన్నా పక్కన ఉంది, ఆ ఇసుక వరుసగా ఆ విధంగా పోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది. అది కాకుండా ఈ జమ్మలమడుగు గుండా సౌత్ బైపాస్కు నేషనల్ హైవేకి టెండర్ అయిపోయినప్పటికీ భూసేకరణ భూసేకరణ ఆలస్యం కారణంగా ఆ రోడ్డు 6 నెలల కిందట టెండర్ అయిపోయినా మొదలు పెట్టలే. ఇప్పుడే ఆర్టీఓ గారికి చెప్పడం జరిగింది. ఆయన రేపు సాయంత్రంలోగా దాన్ని రెక్టిఫై చేసి ఎవరి అకౌంట్ ఎంత రావాలని రీజనల్ ఆఫీసర్కు, నేషనల్ హైవేకి చెప్తే వాళ్ళ అమౌంట్ జమ పడితే వాళ్ళు కాంట్రాక్టర్ మొదలు పెడతారు కూడా. భూసేకరణ జరగంది, కాంట్రాక్టర్ మొదలు పెట్టే పరిస్థితుల్లో అబ్జెక్షన్ పెడతారు. కాబట్టి అంటే ఇది కూడా జమ్మలూరుకు సంబంధించే. అట్టే జమ్మలూరుకు సంబంధించి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మున్సిపాలిటీ వాటర్ రన్, డ్రైనేజ్ వాటర్ రన్ కాలేదు కాబట్టి అది ఆర్ఎండ్బి పరిధిలో కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళే రెక్టిఫై చేయాలి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర. అది కాకుండా మరొకటి తీర్మానం జరిగింది, మున్సిపాలిటీ ముందర రోడ్డు కచ్చా అయింది, మున్సిపాలిటీ టు రైల్వే స్టేషన్ రోడ్డు, అది కూడా రిపేర్ చేయమని ఆ కన్సర్న్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రెక్టిఫై చేయమని ఇమీడియట్గా చేయమని రాత్రే పిలిచి చెప్పిన వాళ్ళకు. అంటే ఒక్కొక్క అంశము బయటకు తీసి నేను ఇప్పుడు 10 రోజులు అయింది గెలిచి, 10 రోజుల్లో ఆల్రెడీ కమిషనర్ గారికి ఫోన్లో చెప్పడం జరిగింది, నిన్న రాత్రి మా పల్లెకు పిలిచి జరగడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు తీర్మానం రావడం కూడా ఎమర్జెన్సీ కింద జరగడం జరిగింది. ఈ విధంగా పరిగెత్తిస్తే తప్ప ఈ మున్సిపాలిటీ కానీ, ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కానీ ఈ 5 ఏళ్ల పీరియడ్ను నేను ఇంతకుముందే మీకు చెప్పిన 100 రోజులలో మీరు తేడా గమనించండి, నన్ను అడగచ్చని. ఇప్పుడు కేవలం 9వ రోజు నేను ఇవన్నీ తీర్మానం చేసినాం. ఆ స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సిందే, అది ఆల్రెడీ శ్రీనివాస వర్మ మా యొక్క బీజేపీ మంత్రి సెంట్రల్ ఉన్నాడు, డిప్యూటీ కుమారస్వామి గారు సీనియర్ మంత్రి, మరియు టీజీ భరత్ స్థానిక ఏపీ స్టేటు ఇండస్ట్రీ మినిస్టరు. అది కాకుండా టూరిజం, గండికోట టూరిజం కూడా పికప్ కావాలా. ఆ సెంట్రల్ టూరిజం కూడా డిపార్ట్మెంట్ మారింది, దానికి కూడా 100 కోట్లు డబ్బులు ఇచ్చాను, అది కూడా క్లియర్ కావాలా. ఒక్కొక్కటి అన్ని పూర్తి చేస్తేనే నిజమైన రాజకీయం. ఈ ఊర్లో ఆర్థిక పరిస్థితి, ఇక్కడ 2 రిజర్వాయర్లు ఉన్నాయి, 3 నదులు ఉన్నాయి, 4 సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి, మళ్ళీ తిరిగి సిమెంట్ ఫ్యాక్టరీ ఏసీసీ వాళ్ళు తీసుకొని అది కూడా రన్ చేయబోతున్నారు. అక్కడ తేజ సిమెంట్ క్లియర్ కావాలా, ఎరుగుంట మండలం. ప్లస్ థర్మల్ కేంద్రం మరొక 800 మెగావాట్లు క్లియర్ కావాలా స్టీల్ ఫ్యాక్టరీతో పాటు. ప్లస్ కొన్ని నేషనల్ హైవేలు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. దానివల్ల స్టేట్ బడ్జెట్ తగ్గుతుంది. ఇది ఇంకా స్టేట్ పరంగా ఆలోచిస్తే పోలవరం పూర్తి కావాలా, అక్కడ అమరావతి పూర్తి కావాలా, వైజాగ్ రైల్వే జోన్ కావాలా, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఆగాల, స్టేట్ ఇరిగేషన్లు అన్నీ పూర్తి కావాలా, టిడ్కో హౌస్లు పూర్తి కావాలా. జలజీవన్ మిషన్కు సంబంధించి
స్టేట్కు కృష్ణారెడ్డి ఏఎంసీ గారితో చెప్పడం జరిగింది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇమీడియట్గా మా తాలూకా అయినా మేము పనులు చేసుకుంటామని. ఇది జలజీవన్ మిషన్ అంటే 50-50 అమౌంట్, 50 స్టేటు 50 సెంట్రల్, దానికి కూడా డబ్బులు ఉన్నాయి అని చెప్పినట్టు దాన్ని వాడలేకపోయినారు. గ్రామీణ ఉపాధి జరగాల, అది సరిగా వాడలే. నేను వాళ్ళకు కూడా చెప్పిన పీడి గారికి, మొత్తం ఏ ఊర్లో కూడా మేము గ్రామీణ ఉపాధి పెట్టుకుంటామంటే నో అనేదానికి లేదు. ఇప్పుడు కొన్ని చోట్ల ఆపినారు కూడా. ఇక్కడ మా భూపేశ్ చేతిలో వైఎస్ శర్మిల 7 చోట్ల ఓడిపోయింది. మా భూపేశ్ రెడ్డి చేతిలో 5 చోట్ల అవినాష్ రెడ్డి ఓడిపోయినాడు. వైఎస్ పార్టీ పేరుతో ఉండే సుధీర్ రెడ్డి నా చేతిలో ఘోరంగా ఓడిపోయినాడు. దెబ్బ తిన్నాడు పోలింగ్ రోజు కూడా. వెతికి 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 మీ యొక్క క్షీణత బయటికి తీస్తాం, ఇక్కడ అభివృద్ధి చేస్తాం, తప్పులు ఎత్తి చూపిస్తాం. మా తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపమని అడుగుతున్నాం. ఇసుక ఇప్పుడే మా ఊర్లో కూడా చెప్పిచ్చిన, ఇసుక ఇష్టం వచ్చేట్టు ఎత్తేదానికి లేదని. కొందరు ఇసుకకు నేను సపోర్ట్ చేయలేని చెప్పిన, ఓన్లీ గ్రామ అవసరాలకు మాత్రం ఇసుక తీసుకోకండి. అది ట్రాక్టరా ఇద్దుల బండి అలౌడ్. నేను ఆలగడ్డకు అమ్ముతా, నంద్యాలకు అమ్ముతా, నేను భారతీయ సిమెంట్కి అమ్ముతా అంటే ఇక్కడ కుదరదు. మాకు భారతీయ సపోర్ట్ ఉందంటే ఇక్కడ కుదరదు. భారతీయ సిమెంట్కి అమ్మేదానికి లేదు, భారతీయ సపోర్ట్ ఉండేదానికి కుదరదు. అవినాష్ రెడ్డి ఇష్టం వచ్చేట్టు ఇక్కడ దొంగ పోస్టులు వేసినాడు, అక్కడ దాని మీద వేసుకున్నారు, మున్సిపాలిటీలు వేసినారు, థర్మల్లో వేసినారు, వాళ్ళ దొంగాట అన్ని బయటికి తీసా. అవినాష్ రెడ్డి ఇష్టం వచ్చేట్టు ఇక్కడ భూపేశ్ రెడ్డి చేతిలో 6,000 ఓటుతో ఓడిపోయినాడు. ఏదో మేము వైఎస్ వలన గెలిచినట్టు రాశారు పత్రికలు. ఇప్పుడు వైఎస్ఆర్లోనే కదా ఓడించినది. 96లోనే వైఎస్ రాజశేఖర్ ఓడిపోయాడు. నేను జనతా పార్టీ టికెట్ తెచ్చుకొని సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ 7,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఆ రోజే ఓడిపోయాడు రాజశేఖర్ రెడ్డి. ఇది తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానం వచ్చేది. ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త పిల్లగాళ్ళకి ఏం తెలుస్తావని. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి 96లో గెలిచే నాటికి వీళ్ళు కొందరు పుట్టను కూడా పుట్టలేవు, విమర్శించేవాళ్ళు. ఈ ఊర్లో ఒకటి చెప్పిన కొందరు గంగాధర్ అని అక్కడ ఆక్రమించుకున్నాడు ఫైర్ స్టేషన్ ఎదురుగా, పప్పులు ఉడకట్లాంటి తేడా వచ్చే స్వయంగా పోయి పగల కొడతారు. మీరు చేయకపోతే మేము పగల కొడతా పోయి. అందరు వినాలని చెప్తున్నా, ఎవరు మా వారు తప్పునే కొడతాం. నేను క్లబ్ హౌస్లో మెడికల్ క్యాంప్ పెడతా, పొద్దునూరు క్లబ్ హౌస్లో మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నా. అది నేను కన్సర్న్ మంత్రితో కూడా మాట్లాడినా, సత్యకుమార్. మీరు కూడా చూసింటారు స్వయంగా. 25వ తేదీ నాడు ర్యాలీ కూడా వచ్చినాడు. నేను 50 నుంచి 100 బెడ్లు చెప్పినా, అన్న క్యాంటీన్ది చెప్పినాం. రేపు 1వ తేదీ నాడు 4,000 తోడు 3,000 రూపాయలు కలిపి పెన్షన్ రాబోతుంది. వికలాంగుల పెన్షన్ 6,000కు 3,000 కలిపి వస్తుంది. కొన్ని పెన్షన్లు 10,000 కూడా ఉన్నాయి. తలసేమియా పెన్షన్లు అయితే 15,000 కూడా ఉంది. అన్న క్యాంటీన్తో పాటు ప్లస్ ఫ్రీ బస్సు కూడా మహిళకు, ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ అవుతుంది. ఒక కొత్తదనం చూడబోతున్నారు. సీఎం గారు స్వయంగా సోమవారం నిన్న పోలవరం పోయినాడు, స్వయంగా పర్యటన. అమరావతికి ఆల్రెడీ నేను స్వయంగా పోయినా. అమరావతిలో 300 పొక్లైన్లు ఆ చెదారము చెట్లు కంప చెట్లు తొలగించడానికి పెట్టారు. కొత్తదనం జరగబోతుంది. 50,000 కోట్లతో బీపీసీఎల్ వాళ్ళు మచిలీపట్నంలో ప్రైవేట్ రిఫైనరీ పెడుతున్నారు. బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ప్లస్ మీరు చూసింటారు సంతకాలు ఏమేమి పెట్టారని. ఆ సంతకాల భాగంగా స్కిల్ కూడా ఉంది, పిల్లలకు ఉద్యోగ అవకాశాల కోసం. డిఎస్సి 16,400 పోస్టులు, 400,500 నోటిఫికేషన్ కూడా పిలవడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ సెకండ్ స్టెప్ లో జరుగుతుంది. ఎక్కడ ఏం చేయాలో మాట ప్రతి ఒక్కటి జరిగేదానికి కారణం రెండెద్దుల బండి లేదా డబుల్ ఇంజన్. ఇది అంటే రెండెద్దుల బండి స్థానిక భాష, డబుల్ ఇంజన్ ఇంగ్లీష్ భాష. జరగబోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. PMAY కూడా అమౌంట్ పెంచుతున్నారు. ఆల్రెడీ రేపు బడ్జెట్లో, సెంట్రల్ బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,80,000 కాకుండా అమౌంట్ కూడా పెంచబోతున్నారు. 3 కోట్ల ఇళ్లకు కూడా ఆమోదం తీసుకున్నారు. మొదటి సంతకం మోడీ గారు ప్రమాణ స్వీకారం రోజు. కాబట్టి ఇవన్నీ జరగాల అంటే ఆవాస్ యోజన జరగాల, గ్యాస్ జరగాల, కరెంటు పెరగాల, నీళ్లు పెరగాల, గ్రామీణ ఉపాధితో పాటు సిమెంట్ రోడ్డు పెరగాల, నేషనల్ హైవేలు పెరగాల, టూరిజం పెరగాల, ఇండస్ట్రీ పెరగాల, జనరల్ ఇండస్ట్రీ పెరగాల, కొత్త ఇన్స్టిట్యూషన్ కూడా రావాలి.